నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అజయ్ బాబు. వెల్కమ్ టు అజయ్ బాబు ఏవియరీస్. సో ఈరోజు నేను మీకు పీజియన్ డిసీజెస్ గురించి, వాటిని ఎలా క్యూర్ చేయాలో, వాటి మెడిసిన్స్, ఆల్టర్నేట్ మెడిసిన్స్ గురించి మాట్లాడదలుచుకున్నాను. ఫస్ట్ ఓవరాల్గా పీజియన్ డిసీజెస్ చూద్దాం, తర్వాత 1 by 1 విల్ గో ఇన్ టు ద కాన్సెప్ట్. ఓకే, సో హియర్ దగ్గర ఫ్లూ అంటే జలుబు. పావురాలకు కూడా జలుబు వస్తుంది. అది ప్లేస్ మారినప్పుడు రావచ్చు, లేదంటే వాతావరణం మారినప్పుడు రావచ్చు. ఇంకొకటి వచ్చేసి ఫుడ్ ఇన్ఫెక్షన్ ద్వారా కూడా రావచ్చు, వాటర్ ఇన్ఫెక్షన్ ద్వారా కూడా రావచ్చు. క్యాంకర్, ఫ్లూ అనేది వైరస్ ద్వారా వస్తుంది మ్యాక్సిమం. ఈ క్యాంకర్ అనేది నెక్స్ట్ వచ్చేసి క్యాంకర్ అనేది ఒక ప్రోటోజోవన్ ఆర్గానిజం అనమాట. ప్రోటోజోవా అంటే మనకు తెలుసు, చిన్నప్పుడు చదువుకున్నాం మనం. అమీబాకు సంబంధించిన జీవులు అనమాట. పారామీషియం, యూగ్లిన్ అలాంటి జీవుల్లో ఒక జీవి అనమాట అది క్యాంకర్. అది ఎక్కడెక్కడైతే ఆ శరీరంలో ఈ ముక్కు, నోరు, గొంతు ఈ ఏరియాస్లో ఎక్కడైతే తడిగా ఉంటుందో ఆ ఏరియాలో ఎక్కువగా బతుకుతుంది. సో ఇది క్యాంకర్ అనేది చాలా డేంజరస్ డిసీజ్. క్యూర్ చేయకపోతే పావురం అనేది ఒక 5 నుండి 7 రోజుల మధ్యలో చనిపోతుంది. సో అది ఎలా క్యూర్ చేయాలి, దానికి మెడిసిన్ ఏంటి విడిగా చూద్దాం. ఇంకోటి వచ్చేసి పీజియన్ పాక్స్ అంటే మనకు తెలుసు, అమ్మవారు, ఆటలమ్మ అలా అంటారు. అయితే ఒళ్ళంతా పొక్కులు వస్తాయి అన్నమాట. మొహం మీద రావచ్చు, ఎక్కడైతే బొచ్చు కవర్ అవ్వలేదో ఆ ఏరియాలో వస్తుంది అనమాట పాక్స్ పీజియన్స్కి. ఎక్కువగా ఇది చిన్నపిల్లలకు వస్తుంది, పెద్దవాటికి వస్తే రికవర్ అవుతాయి. పిల్లలకు వస్తే మాత్రం మ్యాక్సిమం రికవర్ చేయడం కష్టం. సో వాట్ ఆర్ ఆల్ మెడిసిన్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ పాక్స్ అన్నీ విడిగా చూద్దాం. ఐ ఇన్ఫెక్షన్స్ అనేవి ఇది ఒక అంటువ్యాధి. మ్యాక్సిమం పీజియన్ డిసీజెస్ అన్నీ కూడా అంటువ్యాధులే, కొన్ని తప్పించి. సో ఇక్కడ ఐ ఇన్ఫెక్షన్స్ చూద్దాం. ఐ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి చాలా రకాలు ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసి నీట్నెస్ ల్యాక్ రావడం, అది కంజంక్టివైటిస్ అంటాం. చాలా డేంజరస్. అది సింపుల్గా ఐ ఇన్ఫెక్షన్కి మనం ట్రీట్ చేస్తూనే ఉంటాం. పీజియన్ చనిపోతుంది కొన్ని రోజుల్లో. ఎక్కువగా క్లీన్ చేయకపోతే అమోనియా గ్యాస్ డెవలప్ అయ్యి ఆ అమోనియా గ్యాస్ వల్ల ఐ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఐ ఇన్ఫెక్షన్స్కి ఏం మెడిసిన్ మనం వాడతాం కామన్గా, అసలు క్యూర్ ఎలా ఏంటనేది చూద్దాం. నెక్స్ట్ ఎక్టో అండ్ ఎండోపారాజైట్స్ అంటే పరాన్నజీవులు అనమాట. వీటిని బతికుండగానే వీటిని తినేద్దామని ట్రై చేస్తూ ఉంటాయి పావురాలని. సో ఎక్టోపారాజైట్స్ అంటే బాహ్యంగా, బయట పావురానికి బయట ఏమేమి ఉంటాయి మనకు తెలుసు. ఈగలు ఉంటాయి, రక్తం తాగుతాయి, ఇంకా పేలు ఉంటాయి, సన్న సన్న పేలు. కొన్నిటికి ఇక్కడ కన్ను దగ్గర గోమర్లు పడతాయి. వీటినన్నిటిని ఎక్టోపారాజైట్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎండోపారాజైట్స్ అంటే అంతర్పరాన్నజీవులు, లోపల ఉంటాయి అన్నమాట. అవి వచ్చేసి చాలా రకాలు ఉన్నాయి, విడిగా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఎండోపారాజైట్స్ అంటే లోపల ఉండేటటువంటి పురుగులు, నొల్లి పురుగులు అంటాం కదా, అలాంటివి అనమాట. ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ది ఫెర్టిలిటీ ఇష్యూస్, అంటే బ్రీడింగ్ డిలే అవ్వడం, రోజు తొక్కుంటున్నాయి కానీ గుడ్లు పెట్టట్లేదు, బ్రీడ్ అవుతున్నాయి కానీ గుడ్లు పెట్టట్లేదు అంటారు కదా, వాటికి సంబంధించిన ఇష్యూస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నెక్ ట్విస్ట్ అంటే మనకు తెలుసు, పారామిక్సో వైరస్, పిఎంవి వైరస్ అంటారు. సో ఈ నెక్ ట్విస్ట్ అనేది రీజన్ ఏంటి, దీనికి అసలు ఎటువంటి మెడిసిన్స్ ఉన్నాయి, అసలు ఉన్నాయా లేవా మెడిసిన్స్, ఈ యూట్యూబ్లో వచ్చే వీడియోస్ అన్నీ ఎంతవరకు నిజం, వాటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అవుతుంది లూజ్ మోషన్స్ క్వైట్ కామన్. చాలామంది చెప్తూ ఉంటారు పీజియన్స్కి మోషన్స్ అవుతున్నాయని. సో అది అవుతుంది. నెక్స్ట్ 9th వన్ వచ్చేసి వెయిట్ లాస్. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ వెయిట్ లాస్ ఇన్ పీజియన్స్, అదొకటి మనం తెలుసుకుందాం. ఇంకా మరిన్ని ఏమైనా ఉంటే కనుక నేను విడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్లూ గురించి మాట్లాడుకుందాం. ఫ్లూ అంటే ఏంటి, జలుబు అని చెప్పుకున్నాం కదా. సో వాట్ ఈజ్ ఫ్లూ, ఆ ఫ్లూని కారకం చేసేది, దాన్ని ఎలా నివారించాలి, ఎలా కంట్రోల్ చేయాలి ఏంటనేది మనం మాట్లాడుకుందాం. ఫ్లూ అంటే జలుబు, ఓకే. కోల్డ్, వాట్ ఈస్ దట్, పీజియన్ కోల్డ్. సో ఇక్కడ పీజియన్ కోల్డ్ కారణం ఏంటి అంటే, పీజియన్కి మన పావురానికి జలుబు రావడానికి కారణం ఏంటి, మేబీ డిఫరెంట్ రీజన్స్, 100 రీజన్స్ ఉన్నాయి. ఏ రీజన్ అయినా అవ్వచ్చు మేబీ. అంటే అది వాతావరణం అవ్వచ్చు, టెంపరేచర్ రైజ్ అవ్వడం వల్ల లేదా తగ్గడం వల్ల అవ్వచ్చు, టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ అంటారు వాటిని, అది అవ్వచ్చు. లేదంటే కొత్తగా ప్లేస్ మారడం వల్ల అవ్వచ్చు, లేదంటే వాటర్లో ఏదైనా ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల అవ్వచ్చు, లేదంటే
అంటువ్యాధి, వేరే ఏదైనా కొత్త పౌరం తీసుకొచ్చినప్పుడు దానికి ఉన్న జలుబు మిగతా వాటికన్నిటికీ గాలి ద్వారా అంటుకోవచ్చు. సో మెయిన్ కారకురాలు ఎవరు ఏంటి? కారకురాలు ఎవరు? వైరస్. ఓకే, మ్యాక్సిమం 90% వైరసెస్. ఓకే, మేబీ ఒక 10% ఏదైనా అదర్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, మేబీ అదర్ ఇన్ఫెక్షన్స్ వల్ల జలుబు రావచ్చు. మెయిన్గా వైరసెస్ వల్ల ఫ్లూ వస్తుంది. సో వాట్ మెడిసిన్స్ ఐ సజెస్ట్? ఓకే, నేను సజెస్ట్ చేసేటటువంటి మెడిసిన్స్ ఏంటంటే, బెస్ట్ మెడిసిన్ బెట్నెసాల్. ఓకే, చాలా చిన్న ట్యాబ్లెట్ అండి, చాలా చిన్న ట్యాబ్లెట్. ఇది బాగా చిన్నపిల్లలకైతే 2 ముక్కలు చేసి, ఒకటి మార్నింగ్ ఒకటి ఈవినింగ్, ఒక ముక్క మార్నింగ్ ఒక ముక్క ఈవినింగ్ వేస్తే సరిపోతుంది. మెడిసిన్ క్లోజ్గా చూపించనక్కర్లేదు, బెట్నెసాల్ అని అడిగితే వాళ్ళు ఇస్తారు. అందులో వేరే పవర్స్ ఏమీ ఉండవు, ఒకటే పవర్ ఉంటుంది. షీట్ మొత్తం వచ్చేసి 13 రూపీస్ అట్లా ఉంటుంది. బెట్నెసాల్ చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అగ్మెంటిన్. ఓకే, ఇది సిరప్ అనమాట, అగ్మెంటిన్ సిరప్. ఇది డ్రై పౌడర్ వస్తుంది ఇంత సిరప్ డబ్బాలో. మనుషులవేనండి ఇవన్నీ, మామూలుగా హ్యూమన్ మెడికల్స్లో దొరికేవే. మీరు డాక్టర్ దగ్గర తీసుకెళ్లారంటే మ్యాక్సిమం దానికి ఏదో హెవీ డోస్ ఇస్తారు, ఇంజెక్షన్స్ ఇస్తారు. 3 రోజుల్లో లేదా 1 రోజులో చనిపోద్ది పౌరం ఖచ్చితంగా. అందుకని ఈ మెడిసిన్స్ మనం బెస్ట్ వాడుకోవడం, ఇంటి దగ్గరే వాడుకోవడం చాలా మంచి ఉత్తమమైన పద్ధతి అనమాట. నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, నేను 20 ఇయర్స్ నుంచి పౌరాలు పెంచుతున్నాను. నా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఈ చిన్న చిన్న విషయాలు చెప్తున్నాను మీకు. సో బెట్నెసాల్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ అగ్మెంటిన్. ఈ అగ్మెంటిన్ చాలా వాటికి పనిచేస్తుందండి. అగ్మెంటిన్ పౌడరు చిన్నగా పొట్లం కట్టేసి, ఎంత ఒక చిటికెడు పొట్లం కట్టేసి, ఆ పొట్లంతో సహా నోట్లో వేసేయచ్చు. పాలిథిన్ కవర్లో కట్టద్దు పొట్లం, పేపర్తో. పేపర్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ సెల్యులోజ్, సో నో ప్రాబ్లం, ఆరిగిపోయిద్ది. సో పేపర్తో చిన్న పొట్లం కట్టి రోల్ చేసి లేదా గొంతులో వేసేయండి, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ అజిత్రాల్ దొరుకుతుంది మీకు. అజిత్రాల్లో 100 పవర్ ఉంటుంది, 200 కూడా ఉంటుంది. 100 కానీ 200 కానీ తీసుకోండి, చిన్నపిల్లల పవర్ వేసుకొని, అది కూడా డ్రాప్లో ఇస్తాడు దానిలో. అజిత్రాల్ సిరప్ నేను చెప్పేది, చక్కగా 2-3 డ్రాప్స్ మార్నింగ్, 2-3 డ్రాప్స్ ఈవినింగ్ వేస్తే ఈజీగా ఫ్లూ అనేది 2-3 రోజుల్లో తగ్గిపోతుంది. ఏదైనా సరే ఫస్ట్ సిమ్టమ్స్ మనకు అర్థమైపోద్ది. ఆహారం తినకపోవడం, ఇలా కూర్చోవడం, ఓకే, క్లియర్గా అర్థమైపోద్ది మనకి. ఇలా తుమ్మడం పెద్దాక, ఇలా నోరు తెరిచి పైకి పెట్టడం, అలా కొన్ని సిమ్టమ్స్ ద్వారా మనం ఈజీగా కనిపెట్టవచ్చు ఫ్లూని. ఇలా ముక్కు దగ్గర పట్టుకుంటే మనకి మ్యూసిలేజ్ ఈజీగా అర్థమవుతుంది, జిగురుగా. సో అవి వాటి సిమ్టమ్స్ అనమాట. వాటిని చూసి కనిపెట్టినప్పుడు ఫస్ట్ పీజీని సపరేట్ చేయడం, ట్రీట్ చేయడం, అంతే మన పని. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాంకర్. నెక్స్ట్ డిసీజ్ వచ్చేసి పీజియన్ క్యాంకర్. ఏంటిది? పీజియన్ క్యాంకర్. ఓకే, నాట్ క్యాన్సర్, క్యాంకర్. సో ఈ డిసీజ్ ఏంటంటే, దీనికి కారకురాలు ఎవరని చెప్పుకున్నాం ఇందాక, ప్రోటోజోవన్ ఆర్గానిజం. దాని పేరు నేను చెప్పను, ఎందుకంటే అది చాలా సైంటిఫిక్ నేమ్, మీకు అర్థం కాదు చెప్పిన. సో ప్రోటోజోవన్ ఆర్గానిజం. ప్రోటోజోవన్ అంటే మనం చెప్పుకున్నాం అమీబా, అలాంటివి మామూలుగా తేమ ఉన్న చోట బతుకుతాయి, మనకు తెలుసు. అమీబా, పారామీషియం, యూగ్లినా మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఇలాగే ఇది కూడా ఒక జీవి. ఇదేంటంటే ఎక్కువగా తేమ ఎక్కడ ఉందో అక్కడ బతుకుతుంది. సో ఇక్కడ పావురాల్లో తేమ ఎక్కువ ఎక్కడ ఉంటుంది? త్రోట్లో ఉంటుంది. త్రోట్ అంటే గొంతులో ఉంటుంది. సో గొంతులో ఎక్కువగా నివాసం పెట్టుకొని అక్కడ తెల్లగా పాచిలాగా ఏర్పడుతుంది. గొంతు ఎప్పుడైతే పావురం ఆహారం తినట్లేదు, గమ్ముని కూర్చుంది అంటే ఖచ్చితంగా దాన్ని గొంతు ఓపెన్ చేసి చూస్తే మనకు జలుబా లేదా క్యాంకరా క్లియర్గా అర్థమైపోతుంది. సో అది మీరు పీజియన్ క్యాంకర్ సిమ్టమ్స్ యూట్యూబ్లో కొట్టినా లేదంటే ఎక్కడైనా కొట్టినా కానీ మీకు క్లియర్గా నోట్లో కనిపిస్తుంది, చూపిస్తారు వాళ్ళు. దానికి నేను వాడే బెస్ట్ మెడిసిన్ ఏంటంటే ఫ్లాజైల్. ఓకే, FLAGYL, ఫ్లాజైల్ ట్యాబ్లెట్ అని అడిగితే ఇస్తారు వాళ్ళు. మ్యాక్సిమం 200 పవర్ దొరికితే తీసుకోండి,
ఫ్లాజైల్ 200. ఇఫ్ నాట్ పాసిబుల్ గో విత్ 400, నో ప్రాబ్లం. ఓకే, 200 పవర్ కానీ 400 పవర్ కానీ తీసుకోండి ఫ్లాజైల్. అలాగే మీరు ఫ్లాజైల్ అని అడగంగానే మెడిసిన్స్ ఏమండి అని చెప్పి మెట్రోగైల్ ఇస్తాడు వాడు. మెట్రోగైల్ అయితే నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మెట్రోగైల్ అంత బాగా పనిచేయదు. ఫ్లాజైల్ అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. విత్ ఇన్ 3 doses యువర్ పీజన్ విల్ బి నార్మల్. ఓకే, 3 డోసులు ఇస్తే చాలు, 3-4 డోసులు ఇస్తే చాలు, కంప్లీట్గా పీజన్ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఎలా ఇవ్వాలి ఈ ఫ్లాజైల్ని? ఫ్లాజైల్ ట్యాబ్లెట్ని తెచ్చుకోవడం 200 అయినా పర్లేదు, 400 అయినా పర్లేదు. మీకు 400 మ్యాక్సిమం దొరుకుతుంది. ఇప్పుడు 200 చాలా షాప్స్లో దొరకట్లేదు. ఒకవేళ ఇది మామూలుగా మెడిసిన్ ఏంటంటే ఇది మనుషులకి మోషన్స్ అయినప్పుడు వాడే మెడిసిన్ ఇది యాక్చువల్గా. కానీ ఇది పీజియన్స్లో క్యాంకర్ని తగ్గిస్తుంది, అది 100% షూర్. ఓకే, సో ఈ 400 పవర్ దొరికినా 200 పవర్ దొరికినా మీరు తెచ్చుకుని చక్క చిన్న చిన్న ముక్కలు చేసుకుని 4 ముక్కలు చేయండి. 400 పవర్ అయితే 4 ముక్కలు చేసి ఒక ముక్క డైరెక్ట్గా గొంతులో వేసి వదిలేయడమే, అంతే. ఇంకా నేను డెమాన్స్ట్రేషన్ చేసి చూపించట్లేదు, ఎందుకంటే మరీ అంత చిన్నపిల్లలు ఎవరో లేరు ఇక్కడ. మ్యాక్సిమం పీజన్ పెంచేది అందరూ మినిమం 15 years ఉంటాయి. సో యూ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ వీడియో. సో ఫ్లాజైల్ 200 ఆర్ 400 ట్యాబ్లెట్ తీసుకొని 4 ముక్కలు చేసి ఒక ముక్క నోట్లో వేసి పీజన్ అలా వదిలేయడం. మ్యాక్సిమం దాన్ని సపరేట్ చేయడం బెటర్, ఎందుకంటే ఇది కూడా ఇన్ఫెక్షస్ డిసీజే, కంటేజియస్ డిసీజే, ఒకదాని ద్వారా ఒకటికి సోకుతుంది. ఓకే, అంటువ్యాధి. సో బీ కేర్ఫుల్. ఓకే, నెక్స్ట్ మెడిసిన్ ఏంటంటే ఒకవేళ ఇది దొరకకపోతే ఆల్టర్నేట్ మెడిసిన్ ఏంటంటే మెట్రోగైల్ బెంజోయేట్ సస్పెన్షన్. ఓకే, ఇది సిరప్ అండి, టాబ్లెట్ కాదు. మెట్రోగైల్ బెంజోయేట్ సస్పెన్షన్ ఇక్కడ లేదు. ఇది మెట్రోగైల్ బెంజోయేట్ సస్పెన్షన్ సిరప్. ఇది సిరప్ దొరుకుతుంది. మెట్రోగైల్ ఆఫ్లాక్సిన్ కాదు, మెట్రోగైల్ బెంజోయేట్ సస్పెన్షన్. ఓకే, సో ఈ సిరప్ తీసుకొని మార్నింగ్ 0.5 ml, ఈవినింగ్ 0.5 ml. 0.5 ml అంటే ఇన్సులిన్ సిరంజ్ తీసుకోండి, దాని చివర కట్ చేసి ఏదైనా కాల్చి బెజ్జం పెట్టుకోండి, దాంతో తీసుకోండి. చక్కగా హాఫ్ అంటే సిరంజ్ అది మొత్తం లాగినా మీరు 1 ml వస్తుంది. మీరు నిండా లాగేసినా భయం ఉండదు. కానీ మామూలు 2 ml సిరంజ్ వాడితే మీకు కొంచెం డోసెస్ తేడా వస్తాయి. సో ఇన్సులిన్ సిరంజ్ ఈజ్ బెటర్ టు గివ్ మెడిసిన్ ఫర్ పీజియన్స్. ఓకే, సో ఈ మెట్రోగైల్ బెంజోయేట్ సస్పెన్షన్ తీసుకొని దీన్ని జస్ట్ 0.5 ml అంటే 0.5 ml, 1 mlలో సగం. మీరు డ్రాప్స్ వైజ్గా ఇచ్చేటట్లయితే 5 drops, ఒక యూనిట్ ఈక్వల్ టు 1 drop. సో 5 drops మార్నింగ్, 5 drops ఈవినింగ్ ఇస్తే మ్యాక్సిమం ఈ క్యాంకర్ అనేది విత్ ఇన్ 3 to 5 daysలో క్యూర్ అవుతుంది. ఒకటేంటంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, క్యాంకర్ ఎప్పుడైనా సరే ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే పీజియన్ని క్యూర్ చేయడం ఈజీ. అదే లేట్ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే అంటే మొత్తం అది ఇంటర్నల్గా క్రాప్లోకి వెళ్ళిపోతుంది, అది పారాసైట్ లోపలంతా తడిగానే ఉంటుంది కదా బాడీ అంతా. సో లోపలికి వెళ్ళిపోతుంది, లోపల నుంచి ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోతుంది, అక్కడికి ఇక్కడ మొత్తం ఒళ్ళంతా పాకేసిన తర్వాత దాన్ని మనం హీల్ చేయడం చాలా కష్టం. సో ఎర్లీ స్టేజ్లో ఫస్ట్ 2-3 daysలో ఫస్ట్ డేనే అసలు మనం అబ్జర్వ్ చేసేయాలి. క్యాంకర్ సిమ్టమ్స్ అనిపిస్తే చాలా నోట్లో కొంచెం తెల్లగా పాచిలాగా కనిపించిన వెంటనే గో విత్ ద మెడిసిన్ ఫ్లాజైల్ ఆర్ మెట్రోగైల్ బెంజోయేట్ సస్పెన్షన్. మెట్రోగైల్ ట్యాబ్లెట్ కాదండి, మెట్రోగైల్ ట్యాబ్లెట్ పనిచేయదు. మెట్రోగైల్ బెంజోయేట్ సస్పెన్షన్ సిరప్, ఇది 27 rupees ఎంత ఉంటుంది, చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ డిసీజ్ వచ్చేసి ఐ ఇన్ఫెక్షన్స్. ఓకే, ఐ ఇన్ఫెక్షన్స్. ఐ ఇన్ఫెక్షన్స్కి కారణం ఏంటి? ఇందాక మాట్లాడుకున్నాం మనం, ప్లెయిన్గా చెప్పాను నేను మీకు ఆల్రెడీ. ఒకటి పేలు ఎక్కువగా పడడం వల్ల కూడా ఐ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇదేంటి ఒంటి మీద పేలు పడడం ఏంటి, కంట్లో ఐ ఇన్ఫెక్షన్ రావడం ఏంటి అనుకోవద్దు. పేలు బాడీ మీద ఎక్టోపారాసైట్స్ ఉన్నాయి కదా, పేలు చిన్న చిన్న తోక పేలు వస్తాయి, అవి ఎక్కువగా రావడం వల్ల కూడా ఐ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇంకో రీజన్ వచ్చేసి ఏదైనా వైరల్ ఆర్ ఫంగల్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు మేబీ.
ఓకే, అది కంటేజియస్ డిసీజ్, అంటువ్యాధి. ఒకదానికి వచ్చిందంటే మొత్తం అన్నిటికీ చుట్టేసింది. సో ఫస్ట్ దాన్ని సపరేట్ చేయాలి, ట్రీట్ చేయాలి. సో ఐ ఇన్ఫెక్షన్కి కారణం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎలా దాన్ని క్యూర్ చేయాలనేది మాట్లాడుకున్నాం. ఎలా క్యూర్ చేయాలి? ఫస్ట్ మనం ఐని క్లీన్ చేయాలి. ఏదైనా మీకు దొరికితే బోరాక్స్ పౌడర్ దొరుకుతుంది, వైట్ కలర్ పౌడర్ ఇస్తాడు షాప్లో అడిగితే, బోరాక్స్ పౌడర్. అది వాటర్లో మిక్స్ చేసి బోరాక్స్ పౌడర్, ఓకే, ఈ బోరాక్స్ పౌడర్ అనేది వాటర్లో మిక్స్ చేసి దాంట్లో కాటన్ పాలు ముంచి ఐని ఫస్ట్ క్లీన్ చేయాలి, కన్నుని క్లీన్ చేయాలి. చేసిన తర్వాత అప్పుడు మనం ఏదైనా మెడిసిన్ వాడాలి. ఓకే, సో ఈ బోరాక్స్తో క్లీన్ చేయడం అవ్వకపోతే, ఒకవేళ మీకు బోరాక్స్ దొరకకపోతే మీరు కూల్ వాటర్తో క్లీన్ చేయవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ ఏం మెడిసిన్ వాడాలి? క్లీన్ చేసేసాం కదా, ఇప్పుడు మెడిసిన్ అప్లై చేస్తేనే అది క్యూర్ అవుతుంది, ఓన్లీ క్లీన్ చేస్తే క్యూర్ అవ్వదు. సో ఫస్ట్ పీజన్ని ఐడెంటిఫై చేయాలి, ఐసోలేట్ చేయాలి, ట్రీట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఐడెంటిఫై చేసాం, కన్ను మూసుకుంది, ఇలా కూర్చుంది, పట్టుకొచ్చిన దాన్ని క్లీన్ చేసాం, వెంటనే ఇప్పుడు మెడిసిన్ వాడాలి. ఏం మెడిసిన్? పెండిస్ట్రిన్ అని దొరుకుతుంది మనకి, పెండిస్ట్రిన్ SH ఆయింట్మెంట్ దొరుకుతుంది. ఇది వెటర్నరీ ఆయింట్మెంట్, పశువులకు ఎక్కువగా వాడతారు ఐ ఇన్ఫెక్షన్స్కి. ఇది చాలా షాప్స్లో దొరకదు మీకు. సో ఆల్టర్నేట్ మెడిసిన్ ఏంటంటే సిఫ్లాక్స్. ఓకే, సిఫ్లాక్స్ ఐ డ్రాప్స్ కానీ, సిఫ్లాక్స్ D అంటే డెక్స్ట్రిన్ మిక్స్డ్ అనమాట. అది చాలా పవర్ఫుల్, చాలా బాగా పనిచేస్తుంది. సిఫ్లాక్స్ D, ఓకే, సిఫ్లాక్స్ D. లేదా మీరు జెంటామైసిన్ కూడా వాడచ్చు. జెంటామైసిన్ ఐ డ్రాప్స్ అని అడిగితే వాళ్ళే ఇస్తారు, లేదా సిఫ్లాక్స్ D ఐ డ్రాప్స్. సిఫ్లాక్స్ కంపెనీ ఏదైనా పర్లేదు, సిఫ్లాక్స్ మెడిసిన్ ఏదైనా పర్లేదు, ఏ కంపెనీ అయినా పర్లేదు, సిఫ్లాక్స్ ఉంటే చాలు. D కూడా ఉన్నా లేకపోయినా పర్లేదు, పీజన్కి ఈజీగా క్యూర్ అవుతుంది. మార్నింగ్ ఒక డ్రాప్, ఈవినింగ్ ఒక డ్రాప్, అలా 3 to 5 days ఇస్తే కంప్లీట్గా ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గిపోతాయి. ఒకవేళ మీ ఫామ్లో లేదా మీ లాఫ్ట్లో అరైజ్ అయినటువంటి డిసీజు ఇన్ఫెక్షియస్ కాదు, ఇన్బోర్న్ అంటే మామూలుగా లోపల మీ లాఫ్ట్లోనే పుట్టింది, ఎలా మీ లాఫ్ట్ మీరు సరిగ్గా క్లీన్ చేయట్లేదు, అప్పుడు అమోనియా గ్యాస్ ఎక్కువ డెవలప్ అయ్యి ఆ అమోనియా గ్యాస్ వల్ల అన్నిటికీ కళ్ళు మంటలు వచ్చేసి, కళ్ళు స్వెల్లింగ్ వచ్చేసి రెడ్గా ఇంతలాను వాచిపోతాయి. అప్పుడు మీరు కనిపెట్టాలి ఏంటి రీజన్ ఏంటి, ఎంత మెడిసిన్ వేసినా ఎందుకు తగ్గట్లేదు. అప్పుడు లాఫ్ట్ మొత్తం క్లీన్ చేసుకొని మీరు శానిటైజ్ చేసుకొని రెగ్యులర్గా వెంటిలేషన్ ప్రాపర్గా పెడితే ఈజీగా క్యూర్ అవుతుంది. ఒకటి ఎనఫ్ స్పేస్ ఉండాలి ఫస్ట్ పావురాలకి. తక్కువ ప్లేస్లో ఎక్కువ పావురాలు పెడితే అలాంటి డిసీజెస్ ఇన్బోర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే లోపలే రోగాలు పుట్టుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఐ ఇన్ఫెక్షన్స్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి లూజ్ మోషన్స్ గురించి మాట్లాడుకుందాం. పావురాల్లో లూజ్ మోషన్స్ అనేవి సర్వసాధారణం, అవి ప్రాణాంతకరం కూడా. ఓకే, సో లూజ్ మోషన్స్ అనేవి సర్వసాధారణం, బట్ సమ్టైమ్స్ ప్రాణాంతకం కూడా. సో ప్రాణం తీసేంతవరకు కూడా వెళ్తాయి. సింపుల్గా మోషన్సే కదా అని మనం క్యూర్ చేయకుండా వదిలేస్తే చాలామంది మనుషులు కూడా మోషన్స్ అయి చనిపోయిన వాళ్ళు చూసాను నేను. సింపుల్గా మోషన్స్ అవడం అంటే డిహైడ్రేట్ అయిపోతుంది, బాడీలో ఉన్నటువంటి అయాన్స్ మొత్తం బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. అవి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా బాడీలో అయాన్స్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోయి బాడీ డీలా పడిపోతుంది. లాస్ట్లో హార్ట్ అరెస్ట్ అయిపోతుంది, అప్పుడు బాడీ సీజ్ అయిపోతుంది అనమాట, డెత్ అయిపోతుంది. సో ఈ లూజ్ మోషన్స్ని కూడా ఇగ్నోర్ చేయడానికి లేదు. దేనివల్ల లూజ్ మోషన్స్ అవుతున్నాయి? వెదర్ ఎక్కువగా వాటర్ తాగడం వల్ల, లేదంటే ఫుడ్ పాయిజనా, లేదంటే ఎనీ ఇన్ఫెక్షనా, అది మనం కనిపెట్టాలి. గ్రీన్ కలర్లో మోషన్ వస్తుందా, రెడ్ కలర్లో వస్తుందా, లేదంటే వైట్ కలర్లో వస్తుందా? సో రెడ్ కలర్లో వస్తే అది కాక్సిడియోసిస్. ఓకే, రెడ్ కలర్ మోషన్ అయితే, రెడ్ కలర్ వస్తే అది కాక్సిడియోసిస్.
కాక్సిడియాసిస్ వెరీ వెరీ డేంజరస్ డిసీజ్ అండి. కోళ్ళలో కూడా ఎక్కువగా, కోళ్ళలోనే వస్తుంది ఎక్కువగా, పవర్లో చాలా తక్కువ కాక్సిడియాసిస్. దీనికి బెస్ట్ మెడిసిన్ ఏంటంటే సూపర్ కాక్స్. ఓకే, మెడిసిన్ వచ్చేసి సూపర్ కాక్స్. చాలా కాస్ట్లీ మెడిసిన్ అండి. చిన్న చిన్న ప్యాకెట్లు మరి దొరుకుతాయో తెలియదు, వెటర్నరీ మెడిసిన్స్ అమ్మే చోట మాత్రమే దొరుకుతుంది. ఆర్ డీకాక్స్. ఓకే, ఇది సెకండ్ మెడిసిన్, ఇది ఫస్ట్ మెడిసిన్. సో సూపర్ కాక్స్, డీకాక్స్, ఈ రెండు మెడిసిన్స్ చాలా బాగా పనిచేస్తాయి. రెడ్ మోషన్ అయితేనే, ఓకేనా. నార్మల్గా మనకు వచ్చేది రెడ్ మోషన్ కాదు, గ్రీన్ ఆర్ వైట్ మోషన్స్. దానికి మెడిసిన్ చెప్తాను. ఇప్పుడు వైట్ ఆర్ గ్రీన్ కలర్లో లూజ్ మోషన్స్ అయితే, వైట్ ఆర్ గ్రీన్ కలర్లో మోషన్స్ అయితే ఏం మెడిసిన్ నేను వాడుతానో మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో ఇది కామన్ అనమాట, చాలా కామన్గా వస్తాయి ఈ మోషన్స్. రెడ్ అనేది చాలా రేరు, మళ్ళీ చెప్తున్నాను, రెడ్ అనేది చాలా రేర్గా వస్తుంది, చాలా డేంజరస్ సిచ్యువేషన్లో వస్తుంది. అది చాలా కంటేజియస్ కూడా, టప్ప లేచిపోతాయి అన్నమాట మొత్తం పవర్లన్నీ. సో ఇది కామనే, ఇది మనం ఈజీగా క్యూర్ చేయొచ్చు, కానీ చాలా కేర్ఫుల్గా క్యూర్ చేయాలి. సో ఇక్కడ వైట్ ఆర్ గ్రీన్ మోషన్ వచ్చినప్పుడు నేను ప్రైమరీ ట్రీట్మెంట్ ఏమి ఇస్తానంటే, ఫస్ట్ దీన్ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి, ఐసోలేట్ చేయాలి, క్యూర్ చేయాలి. సో ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. ఎప్పుడైనా సరే మనం పావురాలని రెట్ట చూసి కనిపెట్టేయచ్చు అది ఎంత హెల్తీగా ఉంది అనేది. సో ఇక్కడ మోషన్ కనుక వైట్గా కానీ గ్రీన్గా కానీ బాగా లూజ్గా వస్తే, పావురం సిక్ అయితే, పావురం యాక్టివ్గా ఉన్నప్పుడు దాన్ని అంతగా పట్టించుకోనక్కర్లేదు. పావురం కొంచెం సిక్ అవ్వడం మొదలు పెడితే, ఎందుకంటే వాటర్ ఎక్కువగా తాగేవి లూజ్ మోషన్స్ కామన్ అది వాటికి, ఓకేనా. ఎందుకంటే వాటికి స్పెషల్గా టాయిలెట్ సిస్టమ్ ఉండదు, ఒకటే సిస్టమ్, అందులో నుంచి అన్నీ కాబట్టి, అది స్పెషల్ టాయిలెట్ లేదు కాబట్టి మామూలుగా ఎక్కువ వాటర్ తాగినప్పుడు లూజ్ మోషన్స్ అవ్వడం కామన్. కానీ లూజ్ మోషన్తో పాటు మనం పక్షిలో ఉండేటటువంటి సిమ్టమ్స్ని గమనించాలి. సో సిమ్టమ్స్ అది నీరసంగా కూర్చోవడం, ఆహారం తినకపోవడం కనుక జరిగితే అప్పుడు దాన్ని మనం సీరియస్గా తీసుకొని ఐసోలేట్ చేసి క్యూర్ చేయాలి. ఓకే, సో నేను చెప్పిన సిమ్టమ్స్ కనుక కనిపిస్తే అప్పుడు ఈ మెడిసిన్ వాడండి. ఇందాక చెప్పాను కదా మీకు, మెట్రోగైల్ బెంజోయేట్ క్యాంకర్కి వాడతామని చెప్పేది. క్యాంకర్ సెకండ్ మెడిసిన్ మెట్రోగైల్ బెంజోయేట్ సస్పెన్షన్. మెట్రోగైల్ బెంజోయేట్ సిరప్, ఇది 27 రూపాయలు ఆల్రెడీ చెప్పాను. ఈ సిరప్ తెచ్చుకొని మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 times 3 units చొప్పున ఇన్సులిన్ సిరంజ్ తీసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. 3 units ఇన్సులిన్ సిరంజ్లో యూనిట్స్ చూపిస్తాయి, అందులో 1 unit 2 units 3 units అట్లా. సో 3 units చొప్పున అంటే 3 drops చొప్పున 3 times per day 3 days, ఓకేనా. 3 times per day అంటే 3 సార్లు రోజుకి 3 రోజులు వాడాలి. అలాగే ఒకవేళ తగ్గకపోతే 5 రోజుల వరకు కంటిన్యూ చేయొచ్చు. 5 రోజుల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మెడిసిన్ వాడకూడదు, ఓకేనా. కంటిన్యూస్గా 5 రోజుల కన్నా ఎక్కువ వాడకూడదు. ఇది మ్యాక్సిమం 90% బర్డ్స్కి పనిచేస్తుంది, ఓకేనా. బెటర్ ఇదే వాడండి. ఒకవేళ ఈ మెడిసిన్ పని చేయకపోతే 3 రోజుల తర్వాత కూడా బర్డ్ ఇంకా రికవర్ అవ్వలేదు అనుకుంటే అప్పుడు నేను చెప్పే మెడిసిన్ వాడండి. ఇప్పుడు సిఫ్లాక్స్ ఓకే. ఒకవేళ మెట్రోగైల్ బెంజోయేట్ సస్పెన్షన్ సొల్యూషన్, అదే సిరప్ కనుక పని చేయకపోతే అప్పుడు సిఫ్లాక్స్ టీజెడ్ ట్యాబ్లెట్స్ వాడండి. సిఫ్లాక్స్ టీజెడ్ ట్యాబ్లెట్స్ అనేవి వెటర్నరీ స్టోర్స్లోనే దొరుకుతాయి. ఒకవేళ మీకు వెటర్నరీ స్టోర్స్ అవైలబుల్గా లేకపోతే సిఫ్లాక్స్ టీజెడ్ ట్యాబ్లెట్స్ అనేవి మనుషుల్లో కూడా ఉంటాయి. మనుషుల్లో వాడే ట్యాబ్లెట్లు కాస్త పెద్దగా ఉంటాయి, ఓకేనా. ఎనీ ట్యాబ్లెట్ వర్క్ ఫంక్షన్ ఈజ్ సేమ్, ఓకే. సో దీన్ని 1/8, ఓకే. మీన్స్ ఒకదాన్ని
8 పీసెస్ చేసి ఒకదాన్ని 8 పీసెస్ చేసి వాడండి. ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉన్నదానికైతే కనుక 1/6 వాడచ్చు. ఇంకా పెద్ద పెద్ద పావురాలు అయితే కనుక 1/4 కూడా వాడచ్చు. ఓకే, ఇది వాడితే ఖచ్చితంగా లూజ్ మోషన్స్ అనేది ఫుల్ స్టాప్. చెక్. ఓకే, వెరీ క్లియర్. లూజ్ మోషన్స్ వెరీ ఈజీ టాస్క్. ఓకేనా, బట్ ఎర్లీ డిటెక్షన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎంత ఎర్లీగా మీరు కనిపెడితే అంత తక్కువ డ్యామేజ్తో మీ పావురాన్ని మీరు రికవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పీజన్ పాక్స్ గురించి మాట్లాడుకుందాం. పీజన్ పాక్స్ అయినా కానీ ఫౌల్ పాక్స్ అయినా ఏదైనా పాక్స్ ఈజ్ పాక్స్. ఓకే, సో పాక్స్ అంటే ఏంటి? తెలుగులో మనం ఆటలమ్మ, నూగులమ్మ, లేదంటే స్ఫోటకం అంటారనమాట. ఓకే, స్ఫోటకాలు అంటే ఒళ్ళంతా ఒక పూతలాగా వస్తుంది అనమాట. కురుపులుగా పచ్చిగా వచ్చి ఫస్ట్ ఫీవర్తో స్టార్ట్ అవుతుంది. నిదానంగా బాడీ మీద ఫస్ట్ చిన్న డాట్స్ లాగా స్టార్ట్ అవుతుంది. తర్వాత పెద్దగా అవుతుంది. కొన్నిటికి కళ్ళ దగ్గర ఎక్కువ వస్తాయి కానీ కళ్ళు కనపడవు. అలాగే యాంగిల్ ఓపెనింగ్ దగ్గర అంటే మలద్వారం దగ్గర కూడా చుట్టూ వస్తాయి. కొన్నిటికి బాడీ మీద ఎక్కడైతే జుట్టు కవర్ అవ్వలేదు, అది బొచ్చు కవర్ అవ్వలేదో ఆ ఏరియాస్లో ఎక్కువగా వస్తుంది. సో దీనికి నేను సజెస్ట్ చేసేటటువంటి బెస్ట్ మెడిసిన్ ఇది కూడా వైరస్. ఓకే, పాక్స్ వైరస్. ఓకే, సో వైరసెస్కి యూజువల్గా చెప్తున్నాను, వైరసెస్కి వ్యాక్సినే కానీ మెడిసిన్స్ చాలా తక్కువ. మెడిసిన్స్ అనేవి ఉండవు, చాలా వరకు తక్కువ అనమాట. వైరసెస్ యొక్క సిమ్టమ్స్ని తగ్గించగలం కానీ వైరస్ని కిల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే వైరస్ మనకు తెలుసు, ఇప్పుడు కరోనా వైరస్ గురించి మాట్లాడుకుంటున్నాం. వైరస్ని క్యూర్ చేయడం చాలా కష్టం. వైరస్ ఈజ్ ఎసెల్యులార్ అంటే వైరస్కి కణం ఉండదు, ఒక ప్రోటీన్ ఉంటుంది, ఒక జన్యు పదార్థం ఉంటుంది. అంటే డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ మేడ్ వైరసెస్ ఉంటాయి, డిఎన్ఏ మేడ్ వైరసెస్ ఉంటాయి. డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ జన్యు పదార్థం, దాని చుట్టూ ప్రోటీన్ కోట్ ఉంటుంది. అంతేగాని దానికి ఒక కణంలో కణద్రవ్యం ఏముండవు, అసలు కణమే ఉండదు. ఉంటే ఈ పాటికి అన్ని వైరసెస్కి మనం మెడిసిన్స్ కనిపెట్టేసేవాళ్ళం ఈజీగా. ఓకేనా, సో మనకు తెలుసు హెచ్ఐవి వైరస్ అంటాం మనం, మనుషుల్లో వచ్చే హెచ్ఐవి వైరస్ అంటే ఎయిడ్స్. దానికి కూడా మెడిసిన్స్ లేవు. మామూలుగా ఏదో యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ అంటాం. అంటే ఏంటి? రిట్రోవైరస్ని కంట్రోల్ చేసేవి, అంటే వాటి యొక్క గ్రోత్ని కంట్రోల్ చేయగలవు కానీ వాటిని కిల్ చేయలేవు. అవి కూడా ఏఆర్టీ డ్రగ్స్ అంటారు, యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ అంటారు. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ చేసి వాటిని కంట్రోల్లో పెడతాయి, అంతేగాని వాటిని కిల్ చేయవు. సో ఇక్కడ కూడా ఈ వైరసెస్ని కిల్ చేయడం చాలా కష్టం. ప్రివెన్షన్ ఈజ్ ఫార్ బెటర్ దాన్ క్యూర్ ఫర్ వైరల్ డిసీజెస్. సో ఈ వైరస్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు? ఒక వ్యాక్సిన్ ఉందండి, ఫౌల్ పాక్స్ వ్యాక్సిన్, FOWL, ఫౌల్ పాక్స్ వ్యాక్సిన్. మీరు ఫౌల్ పాక్స్ వ్యాక్సిన్ అడిగితే ఇస్తారు. ఎక్కడ? ఓన్లీ పౌల్ట్రీ అండ్ ఆక్వా నీడ్స్ దొరుకుతాయి కదా, పౌల్ట్రీ అండ్ ఆక్వా నీడ్స్. పౌల్ట్రీ నీడ్స్ కానీ పౌల్ట్రీ అండ్ ఆక్వా నీడ్స్ దొరికే చోట మాత్రమే దొరుకుతుంది ఇది. ఒక ఐస్ బాటిల్ తీసుకెళ్ళి, అది ఫ్లాస్క్ తీసుకెళ్ళి, ఐస్ క్యూబ్స్ ఉన్నటువంటి ఏదైనా బాక్స్ కంటైనర్ తీసుకెళ్ళి తెచ్చుకోవాలి, మిక్స్ చేసుకోవాలి, ఇచ్చుకోవాలి. బట్ ఏంటంటే ఈ వ్యాక్సిన్ 2 నెలలు దాటిన వాటికి మాత్రమే ఇవ్వాలి. ఓకేనా, 2 నెలలు దాటిన పావురాలకు మాత్రమే ఇవ్వాలి. కానీ పాక్స్ వచ్చేది 2 నెలల లోపు వాటికి మ్యాక్సిమం. సో ఈ వ్యాక్సిన్ అనేది పావురాల్లో పెద్దవాటికి వాడచ్చు కానీ పిల్లలకి వాడలేము. ఓకే, సో పిల్లలకి వాడలేకపోవడం వల్ల మనకి పిల్లలు అనేవి మోర్టాలిటీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఉన్న మెడిసిన్స్లో చాలా, నేను దగ్గర ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాల నుంచి మెడిసిన్స్ వాడడం స్టార్ట్ చేశాను పావురాలకి. సో ఉన్న మెడిసిన్స్లో ఈ పాక్స్కి, ఓకేనా, పాక్స్కి బెస్ట్ మెడిసిన్ అనేది చెప్తాను. అన్ని మెడిసిన్స్ చెప్తాను, ఏది అవైలబుల్గా ఉంటే అది వాడండి. పాక్స్కి వచ్చేసి మెడిసిన్ 1, ఓకే, ఎసిక్లోవిర్. ఇది వచ్చేసి
వైరస్ యొక్క గ్రోత్ని కంట్రోల్ చేస్తుంది. 200 పవర్ తీసుకోండి కిడ్స్ పవర్, అది 400 పవర్ అయితే అడల్ట్ పవర్. మనుషుల మెడిసిన్ అండి, ఇది మనుషుల మెడిసినే, హ్యూమన్ మెడికల్ స్టోర్స్లో దొరుకుతుంది. షీట్ వచ్చేసి 100 రూపీస్ అబౌవ్ ఉంటుంది. 100 రూపీస్ 10 ట్యాబ్లెట్స్ ఉంటాయి, చాలా పవర్ఫుల్. ఒక ట్యాబ్లెట్ వచ్చేసి 10 రూపీస్ ఉంటుంది. 4 ముక్కలు చేసి ఒక్క ముక్క ఒక రోజు, ఓకే. ఒక ముక్క ఇవ్వగానే వితిన్ 48 అవర్స్లో ఫీవర్ అనేది కంట్రోల్ అవుతుంది. ఎర్లీ డిటెక్షన్ ఈజ్ ఫార్ బెటర్, ఓకే. సో మీరు ఎంత ఎర్లీగా దాన్ని ఐడెంటిఫై చేస్తే ఇది పాక్స్ అని కన్ఫర్మ్ అయితే వెంటనే ఒక ముక్క తీసుకొచ్చేసేయండి, ఒక ట్యాబ్లెట్ తీసుకొచ్చి 4 ముక్కలు చేసి 4 రోజులు వాడండి చాలు, అది కంట్రోల్లో ఉండిపోతుంది. ఇది ఒకవేళ మీకు దొరకకపోతే నెక్స్ట్ వచ్చేసి అగ్మెంటిన్ సిరప్, ఇందాక మాట్లాడుకున్నాం మనం, డ్రై సిరప్ చాలా చాలా బాగా పనిచేస్తుంది పాక్స్కి. ఇది యాక్చువల్గా వైరస్ సంబంధించిన మెడిసిన్ కాదు, కానీ వైరస్ వల్ల వచ్చినటువంటి సిమ్టమ్స్ని తగ్గిస్తుంది. ఆటోమేటిక్గా వైరస్ కూడా కంట్రోల్లోకి వస్తుంది, ఓకేనా. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం పాక్స్ ఏదైనా వైరల్ డిసీజెస్ వచ్చినప్పుడు మనం బాడీకి సపోర్ట్ ఇస్తాం మెడిసిన్ ద్వారా, అంతేగాని వైరస్ని కిల్ చేయలేం, ఓకేనా. వైరస్ని కిల్ చేయాలంటే ఆ బాడీని తగలబెట్టాలి, అంతేగాని వైరస్ని తగలబెట్టలేం బాడీలో, ఓకేనా. సో అగ్మెంటిన్ అనేది సిమ్టమ్స్ని తగ్గిస్తుంది. అగ్మెంటిన్ అంటే అజిత్రోమైసిన్, మీరు అజిత్రోమైసిన్ దొరికినా కానీ ఏదైనా వేరే సిరప్ కొంచెం డోసేజ్ తగ్గించి వేయచ్చు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది వాడతారు పెన్సిలిన్ ట్యాబ్లెట్స్ వాడతారు, అవి కూడా బాగానే పనిచేస్తాయి. కానీ పెంటిడ్స్ అని దొరుకుతాయి మనకి పెన్సిలిన్ ట్యాబ్లెట్స్, అవి యాక్చువల్గా బాగానే పనిచేస్తాయి. కానీ కొన్ని ఏరియాల్లో కొన్ని మెడిసిన్స్ పనిచేస్తాయి, అది మీరు గుర్తుపెట్టుకోండి. అన్ని మెడిసిన్స్ తీసుకొచ్చి ఒకేసారి ఇవ్వద్దు, 1 నిమిషంలో చచ్చిపోయింది పవరం, మనమే చంపిన వాళ్ళం అవుతాం. నా వీడియో చూసి పవరం చనిపోయిందని చెప్పొద్దు మళ్ళీ, ఓకేనా. సో పెంటిడ్స్ కూడా బాగానే పనిచేస్తుంది. ఇంకోటి వచ్చేసి కొంతమంది ఎక్స్టర్నల్గా అప్లై చేస్తారు, ఏది హైమాక్స్ ఆయింట్మెంట్ అనమాట. హైమాక్స్ ఆయింట్మెంట్ ఇది కలర్గా ఉన్న పేజెంట్స్కి అయితే పర్లేదు, కానీ తెల్ల పేజెంట్స్కి ఇది రాసామంటే పవర్ అంతా ఎర్రగా అయిపోతుంది. సో కొంచెం చూసి రాసుకోండి, అప్లై చేయండి జాగ్రత్తగా. హైమాక్స్ ఆయింట్మెంట్ కూడా పర్లేదు అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఎక్స్టర్నల్లీ. ఇంకోటి వచ్చేసి 5వది తూజా ఆయింట్మెంట్. హైమాక్స్ వచ్చేసి ఇది యానిమల్ మెడిసిన్, ఓకే. హైమాక్స్ వచ్చేసి యానిమల్ మెడిసిన్, తూజా వచ్చేసి హ్యూమన్ మెడిసిన్, ఓకే. తూజా వచ్చేసి హ్యూమన్ ఆయింట్మెంట్. మనకి మనుషుల్లో ఈ తూజా ఆయింట్మెంట్ దేనికి వాడతారంటే పులిపిర్లు అంటాం కదా, పులిపిర్లు గుర్రం వెంటికి ముడేస్తారు, పెద్ద అయితే రాలిపోతాయి ఆటోమేటిక్గా బ్లడ్ సర్క్యులేషన్ లేక, అది వైరస్ వల్ల వచ్చిన డిసీజే. సో హెర్పిస్ వైరస్ అంటాం కదా, దానివల్ల వచ్చిన డిసీజ్ తూజా ఆయింట్మెంట్ దానికి వాడతారు. కానీ ఇక్కడ కూడా ఇది కూడా వైరసే కాబట్టి ఈ వైరస్ వల్ల కలిగినటువంటి ఈ పులిపిర్లు ఏవైతే ఉన్నాయో అవి రాలిపోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది కూడా తూజా ఆయింట్మెంట్ ఎక్స్టర్నల్గా అప్లై చేయడానికి. ఇంకోటి వచ్చేసి తూజా 200 అని హోమియో టించర్ దొరుకుతుంది. హోమియో టించర్ అంటే మనం సొల్యూషన్ ఇస్తాడు, హోమియో స్టోర్స్లో వెళ్ళి తూజా 200 సొల్యూషన్ అడిగితే ఇస్తాడు, లేదా పిల్స్ కూడా దొరుకుతాయి. తూజా 200 లేదా వారియోలైనం 200, ఓకే. వారియోలైనం 200 ఇది కూడా చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఏదైనా ఒకటే వాడండి, ఒకటి ఎక్స్టర్నల్గా వాడితే ఆయింట్మెంట్, ఇంటర్నల్గా ఏదైనా ఒకటి వాడండి. ఇంటర్నల్గా ఇచ్చేది ఇది వారియోలైనం 200 ఎక్స్టర్నల్గా కాదు, తూజా ఎక్స్టర్నల్గా కాదు. ఈ రెండు లోపలికి అంటే ఎలా, ఇది ఒక డ్రాప్ తీసుకుంటే దానికి 2 డ్రాప్స్ వాటర్ యాడ్ చేయాలి. అంటే ఇది ఒక 1 ml తీసుకుంటే మీరు దానికి 2 ml వాటర్ యాడ్ చేసి దాన్ని ఇంటర్నల్గా ఇవ్వాలి. సో బర్డ్కి ఇస్తే ఆటోమేటిక్గా అది అసిమ్టమాటిక్గా మారుతుంది అన్నమాట నిదానంగా. ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే కొంతమంది చెప్తారు కోల్గేట్
టూత్ పేస్ట్ కోల్గేట్ యాక్టివ్ సాల్ట్ ఉంది కదా, అలాగే ఏదైనా వైట్ కలర్లో ప్యూర్ వైట్ కలర్లో ఉండే టూత్ పేస్ట్ ఏదైనా సరే కొంతవరకు పనిచేస్తుంది. ఇది ఏ విధంగా పనిచేస్తుందో నేను చెప్తున్నాను. కోల్గేట్ టూత్ పేస్ట్ రాయడం వల్ల పుండ్ల మీద అది పాకకుండా ఉంటుంది. ఎందుకంటే ఎక్సాస్మోసిస్ జరిగి, అంటే ఏంటంటే పచ్చిగా ఉన్నటువంటి సెల్స్లో నుంచి వాటర్ అంతా ఈ కోల్గేట్ తీసేసుకోవడం వల్ల సెల్స్ అన్నీ చనిపోయి ఆటోమేటిక్గా కొంత డ్రై అవుతుంది అనమాట. అలాగే ఎర్రమట్టి పెడతారు కొంతమంది, అవన్నీ వేపాకు, పసుపు ఇవన్నీ కూడా వాడతారు. సో బెస్ట్ మెడిసిన్ ఏంటిదనేది మీరే డిసైడ్ అవ్వండి. మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు డిసైడ్ అవ్వండి. నేను చెప్పేదైతే ఆగ్మెంటిన్ కూడా బాగానే పనిచేస్తుంది, అసిక్లోవిర్ బాగానే పనిచేస్తుంది. ఈ రెండు ఎక్కువగా నేను ప్రిఫర్ చేస్తాను. అలాగే తూజా ఆయింట్మెంట్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. హైమాక్స్కి తూజాకి కంపేర్ చేసుకుంటే హైమాక్స్ పనిచేసింది, తూజా పనిచేసింది. కానీ ఏది బాగా ఎఫెక్టివ్గా పనిచేసింది అంటే తూజా చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేసింది. ఎస్బిఎల్ కంపెనీ ఉంటుంది, హాల్ మార్క్ ఉన్నది మాత్రమే తీసుకోండి, ఆరెంజ్ కలర్లో ఉంటుంది తూజా ఆయింట్మెంట్. ఓకే, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, 50 రూపాయలు ఉంటుంది ఆయింట్మెంట్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పిజియన్ పాక్స్. ఇది కూడా అంటువ్యాధి. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుందాం. వెయిట్ లాస్. సో పావురం అనేది ఆరిపోవడం, బోర ఇలా ఉంటుంది కదా, ఈ స్టెర్నమ్ బోన్ అనేది బయటకు వచ్చేసి కత్తిపీటలా తయారైద్ది అనమాట. అది బోర ఆరిపోయింది అంటారు. సో దీనికి కారణాలు ఏంటంటే మేబీ వైరస్ అవ్వచ్చు లేదా బ్యాక్టీరియా అవ్వచ్చు. సో ఫస్ట్ వెనెవర్ యూ సీ ఏ పీజియన్, వెనెవర్ యూ అబ్జర్వ్ ఏ పీజియన్ విచ్ ఈజ్ లూజింగ్ వెయిట్, ఏదైనా మీరు ఒక పావురం కనుక కంప్లీట్గా వెయిట్ లాస్ అవుతుంది అని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ దానికి మీరు ఏం చేయాలి, డీవార్మింగ్ చేయాలి. అంటే మీరు ఒకవేళ అప్పటి వరకు ఎప్పుడు డీవార్మింగ్ చేయకపోతే డీవార్మింగ్ చేయాలి. అలాగే మరీ లైట్ వెయిట్ అయిపోయి చచ్చిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు డీవార్మింగ్ చేయకూడదు. డీవార్మింగ్ అంటే ఏంటి, నట్టల ముందు వేస్తాం కదా మనం, అదనమాట. సో ఎప్పుడైనా సరే పీజియన్ డల్గా ఉంటున్నాయి అంటే మేబీ అది ఇంటర్నల్ పారాజైట్స్ వల్ల కానీ ఎక్టో పారాజైట్స్ వల్ల కానీ అయి ఉంటుంది. వెయిట్ లాస్ కూడా పారాజైట్స్ వల్ల జరుగుతుంది. ఎక్కువగా రక్తం పీల్చుకు తాగే పురుగులు ఉంటాయి, అవి ఎక్కువగా రక్తం తాగడం వల్ల ఆటోమేటిక్గా వెయిట్ అనేది లాస్ అవుతాయి. అలాగే పేలు ఉంటాయి, పేలు వచ్చేసి కళ్ళ పక్కన కూర్చొని మొత్తం రక్తం తాగేస్తూ ఉంటాయి. అవి కళ్ళు దురదలు వచ్చేసి కళ్ళు ఇలా రుద్దుకుని కళ్ళు ఎర్రగైపోయి ఐ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అలాగే వెయిట్ లాస్ అవుతాయి. ఇంకా వేరే ఏదైనా ఇంటర్నల్గా ఎక్కువ పారాజైట్స్ ఉండే టేప్ వామ్స్ ఉంటారు కదా, ఇట్లా ఉండి తలకాయ ట్రయాంగిల్ షేప్లో ఇలా ఉంటాయి అన్నమాట. టేప్ వామ్స్ రిబ్బన్ లాగా ఉంటుంది అన్నమాట, పాము లాగా. మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా ఉంటుంది. ఇదేంటంటే దీనికి ఇక్కడ మెగాస్కోలాక్స్ అంటాం దీన్ని. ఇక్కడ ఒక హుక్ ఉంటుంది, దాంతో ఇంటెస్టైన్ అంటే పేగుని గట్టిగా పట్టుకుని కూర్చుంటుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాదు, పాము లోపలే ఉంటుంది. దాని యొక్క ప్రోగ్లాటిడ్స్ అంటారు. ఈ చివరగా ఉన్నటువంటి ఇవి వీటిలో గుడ్లు డెవలప్ అవుతాయి. ఇందులోనే మగ కణాలు ఆడ కణాలు లోపలే రిలీజ్ అయ్యి ఫెర్టిలైజ్ అయ్యి జైగోట్స్ రిలీజ్ అవుతాయి. సో ఈ ఎప్పుడైతే లాస్ట్ సెగ్మెంట్ పగిలిపోయి ఈ గుడ్లు బయట రిలీజ్ అవుతూ ఉంటాయి ఫీసెస్ ద్వారా, అంటే రెటల ద్వారా. ఓకే, సో ఇది ఒక్కొక్కటి పగులుతూ ఉంటుంది, ఇక్కడ ఒక్కొక్కటి తయారవుతూ ఉంటుంది. ఇది మాత్రం అలా పట్టుకుని కూర్చుంటుంది లోపల. ఓకే, టేప్ వామ్ అంటారు దీన్ని. ఓకే, అలాగే పిన్ వామ్స్, రౌండ్ వామ్స్, హుక్ వామ్స్ చాలా ఉన్నాయి. సో రౌండ్ వామ్ అంటే ఇలా ఉంటుంది. ఓకే, సో సింపుల్గా ఒక పాము ఇలా, అంటే దీనికి ఇలా అరలు ఉంటాయి. ఇది పేల్ వైట్ కలర్లో, క్రీమీ వైట్ కలర్లో ఉంటాయి. మీరు అప్పుడప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ప్రోగ్లాటిడ్స్ కనపడతాయి మీకు పీసెస్లో, రెట్టల్లో మీకు క్లియర్గా కనపడతాయి ఒక్కోసారి అబ్జర్వ్ చేస్తే. అలాగే ఈ పాములు కూడా అప్పుడప్పుడు బాగా ఎక్కువైపోయినప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. ఓకేనా, దీనికి అంటే వెయిట్ లాస్కి సపరేట్గా మెడిసిన్ ఏముందంటే మనం ప్రోవి బూస్ట్ వాడుకోవచ్చు. ప్రోవి బూస్ట్, ఓకే, ఏంటది ప్రోవి బూస్ట్. ఓకే, ప్రోవి బూస్ట్, BOOST, ప్రోవి బూస్ట్ వాడచ్చు. లేదంటే వైమరాల్ వాడచ్చు. ప్రోవి బూస్ట్ కానీ వైమరాల్ కానీ వాడచ్చు.
కొంతమంది అయితే న్యూరోబయాన్ కూడా వాడతారు. న్యూరోబయాన్ కూడా వాడచ్చు. ఏదైనా బలమైన ఆహారం మనం ఇవ్వలేనప్పుడు సప్లిమెంట్స్ ద్వారా ఇవ్వడమే. సో ఏంటిది న్యూరోబయాన్. ఇవి ట్యాబ్లెట్స్. ఇది ఒకటే ట్యాబ్లెట్, హ్యూమన్ ట్యాబ్లెట్. వైమరాల్, ప్రోవిబూస్ట్ అనేది కుక్కలకి ఇచ్చేటటువంటి బూస్టింగ్ సిరప్. వైమరాల్ అన్ని యానిమల్స్కి ఇస్తారు, యానిమల్స్కి ఇచ్చేటటువంటి బూస్టింగ్ సిరప్. సో ఈ మూడింటిని యూజ్ చేయడం వల్ల వెయిట్ లాస్ నుంచి బర్డ్ని రికవర్ చేయొచ్చు. అలాగే ఫెర్టిలిటీ ఇష్యూస్ అని చెప్పే కదా, ఫెర్టిలిటీ ఇష్యూస్. ఫెర్టిలిటీ అంటే ఏంటి? సంతానం గురించి. ఓకే, అంటే వాటికి సంతానం కలగట్లేదు, వాటికి గుడ్లు పెట్టట్లేదు, ఎంతకాలం అయినా మేట్ అవుతున్నాయి కానీ ఎటువంటి గుడ్లు పెట్టట్లేదు, లేదంటే పలసటి గుడ్లు పెడుతున్నాయి, గొల్లో వీక్గా ఉన్న గుడ్లు పెడుతున్నాయి. ఇట్లాంటి కనుక ఏదైనా మీకు సింప్టమ్స్ కనిపిస్తే అప్పుడేం చేయాలి? దీనికి వైమరాల్ చాలా బాగా పనిచేస్తుంది, ప్రోవిబూస్ట్ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఈవియాన్ క్యాప్సూల్స్. సో ప్రోవిబూస్ట్, వైమరాల్ అనేవి హ్యూమన్ స్టోర్స్లో దొరకవు, హ్యూమన్ మెడికల్ స్టోర్స్లో దొరకవు. ఈవియాన్ 400 క్యాప్సూల్. ఇది మనం క్యాప్సూల్లో డైరెక్ట్గా వేయొచ్చు, లేదంటే క్యాప్సూల్ని గ్రెయిన్స్తో కలిపి, అంటే మనం మేతలో కలిపేసి ఆ మేత వాటికి వేస్తే ఆటోమేటిక్గా తినేస్తాయి. యాక్చువల్గా మెడిసిన్ అనేది ఫుడ్తో కలిపి ఇవ్వకూడదు, ఎప్పుడు కూడా సపరేట్గా ఇస్తేనే బాగా మంచిది. సో డైరెక్ట్గా ఈవియాన్ క్యాప్సూల్ 200 దొరికితే కనుక 200 పవర్ దొరికితే డైరెక్ట్ క్యాప్సూల్ వేసేయచ్చు. 400 అయితే కనుక సగం ఆయిల్ ఒకదానికి, సగం ఆయిల్ ఒకదానికి వేయాలి. అంటే ఈవెన్ క్యాప్సూల్ లోపల ఆయిల్లా ఉంటుంది అన్నమాట. ఓకే, చాలా బాగా పనిచేస్తుంది ఫెర్టిలిటీ ఇష్యూస్కి. ఇంకా ఆస్ట్రోక్యాల్ ఆర్ ఆస్ట్రోక్యాల్ కానీ ఆస్ట్రోవెట్ కానీ, ఇది సిరప్ అనమాట, కాల్షియం సిరప్. మేకలు పెంచే వాళ్ళ దగ్గర, గేదెలు పెంచే వాళ్ళ దగ్గర ఉంటుంది ఎక్కువగా. ఈ సిరప్ కానీ మిక్స్ చేసి ప్లస్ వైమరాల్. ఓకే, ఆస్ట్రోక్యాల్ కానీ ఆస్ట్రోవెట్ కానీ ఎనీ వన్ ప్లస్ వైమరాల్ సిరప్ విడిగా దొరుకుతుంది మీకు. ఇది 8:1, ఇది 8%, 8:2, ఇది 2%. అంటే ఇది 8 ml, ఇది 2 ml తీసుకొని డైలీ 2 ml చొప్పున ఇస్తూ ఉంటే 2 to 3 ml ఇవ్వచ్చు డైలీ అనమాట. కంటిన్యూస్గా 15 రోజులు ఇస్తే ఎటువంటి గుడ్లు పెట్టని పావురైనా సరే మ్యాక్సిమం గుడ్లు పెడుతుంది. ఇంకా ఆ తర్వాత కూడా పెట్టకపోతే ఇంకా అది మీ ఇష్టం, దాన్ని వేర్ హౌస్ పంపించడం పెట్టండి. ఓకే, ఇంకా ఫెర్టిలిటీ ఇష్యూస్కి డ్రమ్ స్టిక్ లీవ్స్ కూడా వాడతారు. ఓకే, మొరింగా లీవ్స్, సైంటిఫిక్ నేమ్ మొరింగా అంటే అదే డ్రమ్ స్టిక్ అనమాట. అదే మునగ చెట్టు ఆకులు కూడా జ్యూస్ చేసి ఆ జ్యూస్ డైలీ 1 ml 2 ml ఇచ్చినా కానీ ఫెర్టిలిటీ ఇష్యూస్ అన్నీ కూడా, అంటే పిల్లలు పెట్టిన వాటికి చాలా బాగా పనిచేస్తుంది. పిల్లలు పెడతాయి, గుడ్లు పెడతాయి, గుడ్లు ఈజీగా పెడతాయి. అట్లాగే ఎక్టో అండ్ ఎండో పారాజైట్స్ అన్నాం కదా, ఎక్టో అండ్ ఎండో పారాజైట్స్. సో పారాజైట్స్ వచ్చేసి ఎక్టో పారాజైట్స్ అంటే పైన ఉండేటటువంటి పేలు, ఈగలు అలాంటివి. సో ఫస్ట్ వచ్చేసి మనం పేలు గురించి మాట్లాడుతున్నాం. చాలామంది కామన్గా చెప్పారు ఏమి పేలు ఎక్కువగా పడడం వల్ల ఈకలన్నీ పాడైపోతాయి, పావురం బాగా వీక్ అయిపోతుంది. అవి ఈకల మీదే పాకుతున్నట్టు కనపడతాయి కానీ చర్మానికి వెళ్ళి అతుక్కుని రక్తాన్ని పీల్చుకొని తాగుతూ ఉంటాయి. సో దీనికి బెస్ట్ మెడిసిన్ నా సర్వీస్లో నేను చేసింది ఏంటంటే, బెస్ట్ మెడిసిన్ వచ్చేసి నాష్. ఓకే, మీరు నాష్ అని కొడితే గూగుల్లో మీకు రెడ్ కలర్లో చూపిస్తుంది. అది నడుము మీద బొచ్చు ఇలా పైకి లేపి 1 or 2 drops వేస్తే చాలు, బాడీ మీద మొత్తం పేలన్నీ చనిపోతాయి. బాడీ మీద ఉన్నటువంటి పేలన్నీ చనిపోతాయి. మంత్లీ ఒకసారి కనుక మీరు ఇది వేస్తే బాగా పనిచేస్తుంది. అలాగే దీనికి దొరికిన పక్షంలో పోరాన్ అని దొరుకుతుంది, పోరాన్ కూడా దొరుకుతుంది. ఇది లేనప్పుడు ఏం చేస్తారంటే బ్యోటాక్స్. ఈ బ్యోటాక్స్ అనేది చాలా డేంజరస్ పెస్టిసైడ్ అండి. సైడ్ అంటే కిల్లింగ్,
పెస్ట్ అంటే అదే పరాన్నజీవుల పైన ఉన్నటువంటి పురుగులు. సో ఈ బ్యూటాక్స్ లేదా క్లీనార్ వెట్ ఇవేంటంటే ఎండోసల్ఫాన్ లాగా, అంటే ఏండ్రూ లాగా పనిచేస్తాయి. చాలా పవర్ఫుల్ ఇదనమాట. మెడిసిన్ ఇంటర్నల్గా ఇవ్వకూడదు, ఇవి కడుపులోకి ఇవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఇవి వాటర్లో మిక్స్ చేసి ఒక మనిషి తలకాయ పట్టుకోవాలి, ఇంకో మనిషి వింగ్స్ ఇలా ఓపెన్ చేసి వాటర్లో ముంచాలి. సో ఇది ఏంటంటే ఒక చిన్న డ్రింక్ మూతడు ఒక బకెట్ వాటర్లో కలిపి ఆ బకెట్ వాటర్లో పావురాలను ముంచి తీయాలి. కళ్ళు, ముక్కు, నోరు, తల భాగం ఎట్టి పరిస్థితుల్లో మునగకూడదు. పావురాన్ని మరీ అధికంగా ముంచొద్దు, ఎందుకంటే అది మళ్ళీ ఇలా గోక్కున్నప్పుడు చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. కొంచెం డైల్యూట్ చేసుకోండి. మీకు అంత భయంగా ఉంటే తక్కువ వేసుకోండి డోసేజ్, ఓకేనా. చాలా డేంజరస్ మెడిసిన్. చాలామంది కామన్గా సజెస్ట్ చేసే మెడిసిన్, కానీ చాలా డేంజరస్, ఓకే. ఏమాత్రం మీరు అజాగ్రత్తగా ఉన్నా బర్డ్ చనిపోయింది. చాలామంది దూడలు కూడా చనిపోవడం నేను అబ్జర్వ్ చేశాను. దూడలకు పేను పట్టినప్పుడు ఇది వాడతారు చాలామంది, వెనక్కి తిరిగి ఇలా నాపుకుంటే కాసేపట్లో చచ్చిపోతాయి. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. నేను మీకు చాలామంది పేరు పట్టినండి అనగానే ఫస్ట్ ఈ డబ్బా ఇచ్చేస్తారు, అల్యూమినియం డబ్బా తీసుకొచ్చేసి బకెట్లో కలిపేసి ఒక్కోదాన్ని ముంచి పడేస్తారు. కాసేపటికి ఒక్కొక్కటి చచ్చిపోతూ ఉంటాయి. అది కొంచెం జాగ్రత్తగా ఉండండి. కలిపినప్పుడు చాలా కేర్ఫుల్గా ఒక మనిషి తల పట్టుకోవడం, మిగతా మనిషి ముంచడం. డైల్యూట్ చేసుకోండి బాగా. జస్ట్ ఒక హాఫ్ డ్రింక్ మూత లేదా ఒక డ్రింక్ మూత పెద్ద బకెట్ వాటర్లో కలిపితే వాటర్ని తెల్లగా వస్తే దానిలో ముంచి పెట్టుపడండి. ఇది వచ్చేసి పోరాన్ కానీ నాష్ కానీ డ్రాప్స్, ఇవి ఆయిల్ డ్రాప్స్. బొచ్చు పైకి లేపి నడుము మీద 1 or 2 డ్రాప్స్ వేస్తే ఆ బాడీ మీద ఉన్నటువంటి పారాసైట్స్ అన్నీ కూడా చనిపోతాయి, ఓకేనా. డీవార్మింగ్ అంటే ఇది ఎండో పారాసైట్స్కి, అంటే అంతర పరాన్నజీవులకి, లోపల ఉన్నటువంటి పరాన్నజీవులని చనిపోవడానికి ఇదనమాట డీవార్మింగ్. ఇది ఎప్పుడెప్పుడు చేయాలి? కొంతమంది అంటారు ప్రతి 15 రోజులకి చేయాలి. అసలు అక్కర్లేదు. ప్రతి నెలకి ఏమో ఆ నెలలో అది గుడ్ల మీద ఉంటే అక్కర్లేదు, పిల్లల మీద ఉంటే అక్కర్లేదు. మరి ఎప్పుడు చేయాలి? అవి ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు చేయాలి, ఓకే. అవసరం ఉన్నప్పుడు చేయాలి, అది బాగా డిలే అవుతున్నప్పుడు చేయాలి. అంతేగాని డీవార్మింగ్ అంటే తీసుకొచ్చేసి మొత్తం గుడ్ల మీద ఉన్నటికి ఉన్న లాఫ్ట్లో ఎన్ని అయితే ఉన్నాయో అన్నిటికీ వ్యాక్సినేషన్ అంటే వేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో. డీవార్మింగ్ అనేది బ్రూడింగ్ టైంలో ఇవ్వకూడదు. బ్రూడింగ్ అంటే పొదగడం, బ్రూడింగ్ టైంలో ఇవ్వకూడదు, ఓకే. ఇంకోటి వచ్చేసి బిలో 2 months వాటికి ఇవ్వకూడదు. బిలో 2 months ఏజ్ ఉన్న వాటికి డీవార్మింగ్ చేయకూడదు, ఓకే. మిగతా వాటికి అన్నిటికీ చేయొచ్చు. సో గుడ్ల మీద పిల్లల మీద లేని వాటికి చేయొచ్చు, పిల్లలకు మ్యాప్ పెట్టిన వాటికి చేయొచ్చు. అలాగే బిలో 2 months కాకుండా అబౌవ్ 2 months ఉన్న వాటికి చేయొచ్చు. వాట్ మెడిసిన్ ఈజ్ యూజ్డ్ ఫర్ డీవార్మింగ్? సో ఏ మెడిసిన్ వాడాలి డీవార్మింగ్కి? బెస్ట్ మెడిసిన్ కామన్గా దొరికేది ఆల్బోమార్ కామన్గా దొరుకుతుంది. ఎప్పుడైనా సరే ఒక 2 drops or 3 drops అంతే, ఓకేనా. మీకు అంతగా భయం వేస్తే ఏ మెడిసిన్ డైల్యూట్ చేసుకోండి, బాగా వాటర్లో కలిపేసి వాటర్ తీసుకొట్టండి, అంతేగాని డైరెక్ట్గా మెడిసిన్ ఇవ్వద్దు, ఓకే. డైరెక్ట్గా మెడిసిన్ ఇచ్చేటప్పుడు చాలా తక్కువ మోతాదులో ఇవ్వండి, ఓకేనా. ఇంకోటి వచ్చేసి ఫెన్బెండజోల్, ఆల్బెండజోల్, ఫ్యాంటాస్ ప్లస్, ఇవన్నీ పక్కన పెడితే ఇంకో మెడిసిన్ ఉంది, లాస్ట్లో రాస్తున్నాను. ఫర్ బిగినర్స్ ఎస్పెషల్లీ, కొత్తగా చేసేవాళ్ళు, కొత్తగా డీవార్మింగ్ చేసేవాళ్ళు, పైపరజిన్ PIPERAZIN పైపరజిన్ ఎడిపేట్. ఇది కూడా వెటనరీ స్టోర్స్లో దొరుకుతుంది. పైపరజిన్ ఎడిపేట్ అనేది దొరుకుతుంది. ఇది కాస్త డోసేజ్ ఎక్కువైనా కానీ మీ పక్షికి ఎటువంటి నష్టం జరగదు. సో పైపరజిన్ ఎడిపేట్ అనేది బెస్ట్ మెడిసిన్ టు డీవార్మ్
ఓకే. డివార్మింగ్ అంటే కడుపులో ఉన్నటువంటి నట్టలు అదే పురుగులన్నీ కూడా బయటికి రావడానికి వాడేటటువంటి మెడిసిన్స్ ఇవన్నీ. ఈ పైప్రజన్ ఎడిపేట్ అనేది బెస్ట్ ఫర్ బిగినర్స్. కొత్తగా వేసే వాళ్ళు భయపడతారు, డోసేజ్ ఎక్కువైతే అది లోపల పురుగులను చంపుతుందంటే అది పావురాన్ని కూడా ఎంతో కొంత చంపుద్ది. సో ఎక్కువ డోసేజ్ ఇస్తే పావురం కూడా చనిపోతుంది. అందుకని ఏదైనా లిమిటెడ్గా చూసుకొని ఆల్బమర్ అయితే 3 డ్రాప్స్, ఏదైనా 3 డ్రాప్స్ అలా డైల్యూట్ చేసి ఇచ్చుకోవడం బెటర్. 3 డ్రాప్స్ని కొంచెం వాటర్లో వేసుకొని ఆ వాటర్ని డైరెక్ట్గా సిరంజితో తాగి డైరెక్ట్గా గొంతులో వేసేస్తే సరిపోతుంది. ఫెన్బెండజోల్ కూడా బాగా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే పైప్రజన్ ఎడిపేట్ అని మంచి మెడిసిన్ అని చెప్పారని ఎప్పుడు ఇదే వాడద్దు. ఫస్ట్ టైం ఇది వాడండి, సెకండ్ టైం ఏదైనా నీటిలో ఒకటి వాడండి, మళ్ళీ దీనికి రండి, అలా ఆల్టర్నేట్గా వాడండి. ఎందుకంటే ఇవి ఒకే మెడిసిన్ వాడుతున్నామంటే లోపల వాటికి ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి అవి చనిపోవు ఎట్టి పరిస్థితుల్లో. సో ఈ డివార్మింగ్ అనేది ఫస్ట్ టైం ఎప్పుడైతే చేస్తారో దానికి 15 రోజుల తర్వాత మళ్ళీ సెకండ్ టైం చేయాలి. ఆ తర్వాత 3 నెలలకు ఒకసారి లేదా 4 నెలలకు ఒకసారి చేసుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ టైము ఎప్పుడైతే చేస్తారో దానికి 15 రోజుల తర్వాత అన్ని ఈరోజు మీరు డివార్మింగ్ వేశారు, 3 డ్రాప్స్ వేశారు, మరుసటి రోజు మార్నింగ్ చూస్తే మీకు అన్ని పాములన్నీ బయట పడిపోయి ఉంటాయి. న్యూస్ పేపర్ వేస్తే మీరు గుడ్లో పాములన్నీ కనపడతాయి. అవి అన్నీ వచ్చేసాయి కదా అని ఆనందపడదు. ఎందుకంటే వాటి గుడ్లు లోపల ఉంటాయి, వాటి గుడ్లు సిస్టమ్ లాగా డెవలప్ అయ్యి లోపల ఉంటాయి. అవి ఏంటంటే 15 రోజులకు పిల్లలు అవుతాయి. పిల్లలు అయ్యి మళ్ళీ అవి లోపల రీప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి, ప్రత్యుత్పత్తి జరిగి మళ్ళీ పిల్లలను పెడతా ఉంటాయి. సో 15 రోజుల తర్వాత మళ్ళీ చేశారంటే పిల్లలన్నీ చచ్చిపోతాయి. మళ్ళీ ఆ తర్వాత మీరు 3 నెలలకు అట్లా ఒకసారి వేసుకుంటే ఖాళీగా ఉన్నప్పుడు అవి ఏవైతే ఖాళీగా ఉన్నాయో ఈ మెడిసిన్ ఒకసారి ఓపెన్ చేసినా ఏం కాదు, మీరు 6 మంత్స్ 3 మంత్స్ వరకు వాడుకోవచ్చు. సో మీరు ఏదైతే ఖాళీగా ఉందో వాటికి వేసుకోండి, అంతేగాని గుడ్ల మీద ఉన్నట్టు వేయొద్దు, అలాగే 2 మంత్స్ లోపు ఉన్నట్టుకి వేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, పీజన్ నెక్ ట్విస్ట్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే పీజన్స్ గురించి అలాగే పెట్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్, బై బై.